యూరోప్లోని షెంగెన్ రెజిమ్లో రొమేనియా, బల్గేరియా ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నాయి. జనవరి 1, 2025 నుంచి రొమేనియా, బల్గేరియా షెంగెన్ ఏరియాలో అంటే ఈ షెంగెన్ ఫ్రీ ట్రావెల్ ఏరియాలో జాయిన్ అవుతున్నాయి. అసలు ఏంటి షెంగెన్ ఏరియా? ఇది 1985లో మొదలైంది. యూరోప్లో షెంగెన్లో ఉన్న దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ఉంటుందన్నమాట. అసలు ఈ వీసా ఫ్రీ ట్రావెల్ అంటే ఏంటి? ఒక్కసారి మన దగ్గరికి మనం గనక షెంగెన్ వీసా గనక పొందగలిగితే నాన్ యూరోపియన్స్ ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఎవరైనా యూరోప్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే షెంగెన్ వీసా తీసుకుంటే గనక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈజీగా వెళ్ళొచ్చు. భారతదేశంలో మనం చూస్తే మన కంట్రీలో హైదరాబాద్ టు బెంగళూరు, మెడ్రాస్ ఇట్లా రకరకాల స్టేట్స్కి ఎంత ఫ్రీగా వెళ్ళగలమో యూరోప్లో కూడా కొన్ని దేశాలకి ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఒక చోట నుంచి ఒక చోటకి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. అదే షెంగెన్ వీసా ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు షెంగెన్ అనేది యూరోపియన్ యూనియన్ ఫామ్ అయ్యాక వచ్చిన కాన్సెప్ట్ అని. కాదు. యూరోపియన్ యూనియన్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతానికి 27 దేశాలు ఉన్నాయి. బ్రెగ్జిట్ అయిన తర్వాత 27 కంట్రీస్ ఉన్నాయన్నమాట. దాన్ని EU అంటారు. యూరోపియన్ యూనియన్ అనేది 1992లో ఫామ్ అయింది. అంతకంటే ముందే 1985లోనే షెంగెన్ అనే కాన్సెప్ట్ ప్రారంభమైందనమాట. అయితే ఈ షెంగెన్ వీసాస్ వల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తుంది యూరోప్. ఎలాంటి ఛాలెంజెస్ అంటే రెఫ్యూజీస్. ముఖ్యంగా ఒక దేశానికి వీసాతో ఎంటర్ అయిపోయి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ చేయటము, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయటము, ముఖ్యంగా రీసెంట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా యూరోప్లో పెరిగిపోవడం వల్ల షెంగెన్ వీసాస్ కూడా కాస్త రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇప్పుడు యూరోప్. యూరోపియన్ యూనియన్ మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా ఫామ్ అయింది. మాస్ట్రిచ్ ట్రీటీ అనేది 1992లో సైన్ అయింది. 1993 నుంచి ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందనమాట. అంటే యూరోపియన్ యూనియన్కి షెంగెన్కి సంబంధం లేదు. షెంగెన్ అనే కాన్సెప్ట్ యూరోపియన్ యూనియన్ కన్నా ముందే ఉంది. యూరోపియన్ యూనియన్ అనేది పొలిటికల్ అండ్ ఎకనమిక్ యూనియన్ అనమాట. వేరాజ్ షెంగెన్ అనేది వీసా ఫ్రీ ట్రావెల్, బోర్డర్లెస్ ట్రావెల్ అంటాం దీన్ని. ఇది షెంగెన్ కాన్సెప్ట్ అనమాట. సో యూరోపియన్ యూనియన్లో లేని దేశాలు కూడా షెంగెన్లో ఉండొచ్చు, లేదా షెంగెన్లో ఉన్న దేశాలు కూడా యూరోపియన్ యూనియన్లో లేకుండా ఉండొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. షెంగెన్ జోన్లో 29 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాల్లో 25 మాత్రమే షెంగెన్ జోన్లో ఉన్నాయి. ఐర్లాండ్ అండ్ సిప్రస్ దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్న షెంగెన్ ఏరియాలో లేవన్నమాట. మొత్తం షెంగెన్లో ఇప్పుడు 29 దేశాలు ఉన్నాయి. రొమేనియా, బల్గేరియా జాయిన్ అయ్యాక టోటల్గా షెంగెన్ ఏరియాలో 29 దేశాలు ఉన్నాయి. షెంగెన్ ఏరియాలో ఉన్న నాన్ యూరోపియన్ యూనియన్ స్టేట్స్ ఏంటి? ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టీన్, స్విట్జర్లాండ్. ఈ షెంగెన్ ఏరియా అనే కాన్సెప్ట్ 1985లో వచ్చింది. ఈ షెంగెన్ ఏరియా యూరోప్లోని 29 దేశాలు అంటే షెంగెన్ ఏరియాలో ఉన్న జనాభా 40 కోట్లు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే రొమేనియా అండ్ బల్గేరియా షెంగెన్లో 2007లోనే జాయిన్ అయ్యాయి. కానీ అప్పట్లో ఎయిర్వేస్ అండ్ సీవేస్కి మాత్రమే ఈ షెంగెన్ అప్లై అయ్యేది వాళ్ళకి. అంటే గాల్లోంచి వచ్చినా సముద్రయానంలోంచి వచ్చినా ఫ్రీగా వచ్చేయచ్చు. ల్యాండ్ మీద వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండేవి, అంటే భూభాగంలోంచి వస్తాయి. దానికి కారణం ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అప్పట్లో వాళ్ళు సరిగ్గా కట్టడి చేయలేకపోయేవాళ్ళు రొమేనియా, బల్గేరియా. సో ఇప్పుడు వాటికి సంబంధించిన రూల్స్ కూడా అగ్రీ చేయటం వల్ల ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా రొమేనియా అండ్ బల్గేరియా షెంగెన్లో పార్ట్ అయిపోయారు.